హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి యూజ్ అయ్యే విధంగా డైలీ ఈనాడు పేపర్‌లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్‌లో చర్చించడం జరుగుతుంది. దీనిలో భాగంగా జనవరి 2026 రెండవ తారీఖుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి వాయుసేన వైస్ చీఫ్‌గా నగేష్ కుమార్. అయితే దీని గురించి చూద్దాం. అయితే భారత వైమానిక దళ ఉపాధిపతి అయినటువంటి అంటే వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్‌గా ఎవరంటే నగేష్ కుమార్ అనేవారు నియమితమయ్యారు. అయితే ఇతను ఎవరి ప్లేస్‌లో వచ్చారంటే అంతకుముందు ఎయిర్ మార్షల్‌గా ఎవరున్నారంటే నర్మదా దేశ్వర్ తివారీ అయిన స్థానంలో నగేష్ కుమార్ అయితే ఈ వైస్ చీఫ్‌గా అయితే నియామకం అయితే జరిగింది. అయితే ఈ నగేష్ కుమార్ అనే అతను 1985లో జాతీయ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అయితే పూర్తి చేసుకున్నారు. అయితే ఇతను వాయుసేనలో ఎప్పుడు చేరారంటే 1986లో అయితే ఇందులో చేరారు. అయితే దీంతో పాటు ఇతను MiG-21, MiG-29 యుద్ధ విమానాలకు శిక్షణ విమానాలు ఉంటాయి కదా, వాటిని విస్తృతంగా అయితే ఇతను నడపడం అయితే జరిగింది. అయితే ఇతను మొత్తం 3400 గంటల సేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించినటువంటి అనుభవం కూడా ఇతనికి ఉంది. అయితే అంతేకాకుండా ఇతను ఇంకేం చేశారంటే అంతకుముందు వాయుసేన అకాడమీలోని విల్లింగ్స్టన్లోని రక్షణ బలగాల సిబ్బంది ఉంటారు కదా, ఆ కళాశాలలో ఇతను ముఖ్య శిక్షకుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఇతనికి కొన్ని పథకాలు కూడా వచ్చాయి. అవి ఏంటంటే వాయుసేన పథకము, అతి విశిష్ట సేవా పథకము, పరమ విశిష్ట సేవా పథకాలు, సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలు, ఇలాంటి పథకాలన్నీ కూడా నగేష్ కపూర్ అనే అతనికి అయితే అందడం జరిగింది. అయితే మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, ఎలాగంటే ఇటీవలే వాయుసేన వైస్ చీఫ్గా ఎవరు నియమకమయ్యారు? నగేష్ కపూర్. నెక్స్ట్ అంశం వచ్చి 2025లో సగటు ఉష్ణోగ్రత 0.28 డిగ్రీలు పెరుగుదల. అయితే దీని గురించి చూద్దాం. అంటే ఏంటంటే దేశంలో గత ఏడాదిలో వార్షిక సగటు ఉష్ణోగ్రత వచ్చి దీర్ఘకాలిక సగటు కంటే 0.28 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం IMF అనేది చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే 1901లో ఉష్ణోగ్రత నమోదు ప్రారంభించిన తర్వాత 2025కి వచ్చేసరికి అంటే అప్పటి నుంచి 1991 నుంచి కూడా ఉష్ణోగ్రతను నమోదులను ప్రారంభించారు. ఆ ఇయర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు చూసుకున్నట్లయితే భారత్ అనేది 8వ వేడి సంవత్సరంగా అయితే నిలిచింది. ఎప్పుడు అంటే అత్యంత వేడి సంవత్సరంగా 2025 అనేది నిలిచింది. అయితే 1991 తర్వాత గతేడాది దేశంలో వార్షిక సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే 110% ఎక్కువగా అయితే నమోదైంది. అయితే గత ఏడాదిలో 4 తుఫాన్లు, 11 వాయుగుండాలు అయితే ఏర్పడ్డాయి. అదేవిధంగా 2025లో దేశంలో వివిధ ప్రాంతాల్లో అయితే ప్రకృతి విపత్తులు కారణంగా ఎంతోమంది చనిపోయారు. రాష్ట్రంలో కూడా ఈ ప్రకృతి విపత్తుల వల్ల చాలామంది అయితే చనిపోయారు. అయితే ఉమ్మడి అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల్లో అయితే వర్షాలు అదేవిధంగా వరదలు అనేవి సంభవించాయి. రాష్ట్రాల్లో చలి కూడా పెరగనున్నట్లు IMD అనేది పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గగనయాన్లో ప్రైవేట్ ర్యాకెట్లు. అయితే దీని గురించి చూద్దాం. అంటే ఏంటంటే గగనయాన్లో ప్రైవేట్ ర్యాకెట్ల పైన భారత్ అనేది ఎక్కువ దృష్టి సారిస్తుంది. అంటే ప్రయోగాలపైన ఎక్కువగా శ్రద్ధ అయితే వహిస్తుంది అనేసి దీని గురించి చెప్పడం జరిగింది. అయితే 2026లో భారత అంతరిక్షం రంగం ఆకాశమే హద్దుగా అంటే ముందుకు అడుగులు అంటే 2026లో ఏ విధంగానే సరే ఇందులో ప్రయోగాలు చేయాలి, అదేవిధంగా అంతర్జాతీయ దేశాల సరసన కూడా మన భారత్ అనేది చేరాలి అనే ఉద్దేశంతో అయితే అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే ఆక్సియం 4 అనే వాణిజ్య మిషన్ ద్వారా సుభాన్ శుక్ల్ అనేవారు అంతరిక్షంలోకి ప్రయాణించారు. అది ఆ ప్రయోగం కూడా అతను అక్కడికి వెళ్ళడము విజయవంతమైంది అనమాట. అయితే మన భారత్ అనేది సొంతగా మనుషులతో కూడిన అంతరిక్ష విమానయానం నిర్వహించేందుకు అడుగులు అయితే వేస్తుంది. అయితే
దీనిలోనే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మిక్ దేశీయంగా నిర్మించిన విక్రమ్-1 అగ్నిబాన్ రాకెట్లను అయితే ప్రయోగించడానికి భారత్ అనేది సిద్ధమవుతుంది. అయితే దీనిలో భాగంగానే G1గా పిలుస్తున్నటువంటి గగనయాన్ ప్రయోగం ఈ ఏడాది మార్చిలో, అంటే ఈ సంవత్సరంలో మార్చి నెలలో ఉండే అవకాశం అయితే ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది గగనయాన్లో ఉండే, ఏది G1 కాదు కదా, అది గగనయాన్లో ఉండి హ్యూమనాయిడ్లు, రోబో వ్యామమిత్ర వ్యామగామి విధులను అయితే నిర్వహిస్తుంది. అయితే రోబో వ్యామమిత్ర వ్యామగాములు ఏ విధులు అయితే నిర్వహిస్తారో దాన్ని G1గా పిలిచినటువంటి గగన ప్రయోగం చేస్తుంది కదా మార్చిలో, అదైతే ఆ విధులను అయితే నిర్వహిస్తుంది. అయితే దీనిలోనే 2027లో మానవులతో కూడిన అంతరిక్ష విమాన ప్రయోగం కంటే ముందులో ఎర్త్ ఆర్బిటర్లో కీలకమైన సిబ్బంది వ్యవస్థనైతే ఇది ధృవీకరించనుంది. అంటే గగనయాన్లో ప్రైవేట్ రాకెట్లు కూడా ప్రయోగించడానికి భారత్ అనేది ముందడుగు వేస్తుందని దాని గురించి అయితే కొంచెం సమాచారం అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంశం వచ్చి గణాంకాల శాఖ కొత్త లోగో. అయితే దీని గురించి చూద్దాం. ఇప్పుడు గణాంకాలు పథకాల అమలు శాఖ ఉంటుంది కదా, అదనేది ఒక కొత్త లోగోని అయితే తీసుకురావడం జరిగింది. అయితే కొత్త లోగోలో ఏంటంటే దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను గురించి ఈ లోగో ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ లోగోలో ఉన్న అశోక్ చక్రం, అంటే ఈ లోగోలో అశోక్ చక్రం ఉంది, అదేంటంటే నిజానికి పారదర్శకతకు మంచి పరిపాలనకు గుర్తుగా కాగా, అదేవిధంగా అందులో ఉన్న రూపాయి చిహ్నము ఆర్థిక ప్రణాళికలో విధానాల రూపకల్పనలో ఇదైతే దానికి గుర్తుగా అయితే ఈ రూపాయి చిహ్నము, ఈ అశోక్ చక్రాలను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇందులో అంకెలు చిహ్నాలు అయితే అధునాతన డేటా వ్యవస్థను, స్టాటిస్టిక్స్ సైన్స్ని అయితే తెలుపుతున్నాయనేసి ఈ లోగో గురించి అయితే వివరణ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, జనవరి 2వ తారీఖుకి సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చర్చించడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతిరోజు కూడా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది చర్చిస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.